క్రీస్తునాథుని యందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పాస్కా జాగరణ పవిత్ర రాత్రిని మనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరంతా కూడా మీ టీవీల ముందు సమావేశమై ఉన్నారని, మీ సమావేశమైన ప్రతి ఒక్కరిని కూడా దివ్యవాణి ఈ పవిత్ర రాత్రి సాంఘ్యాలలో పాల్గొనడానికి ఆహ్వానిస్తూ ఉంది. అయితే ఈరోజు ఈ పవిత్ర సాంఘ్యాలను ఈ పవిత్ర రాత్రి నడిపించడానికి మరెవరో కాదు, హైదరాబాద్ అతిమేత్రానులు మోస్ట్ రెవరెండ్ తుమ్మా బాలా గారు ఇక్కడ ఉన్నారు. వారి ప్రధాన యాజకులుగా వారు ఈ దివ్య బలి పూజను మనకు సమర్పించబోతూ ఉన్నారు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఈ దివ్యవాణి దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఈ ఏర్పాటులో నేను మీకు చెప్పాలి, ప్రత్యేకించి మరి పీఠాధిపతులు ఎందరో, ముఖ్యంగా మన తెలుగు కథోలిక పీఠాధిపతులు మరి దీన్ని బాధ్యతగా తీసుకొని ముందుకు వచ్చారు. అయితే మొట్టమొదటిగా ఈ దివ్యవాణి టీవీ బాధ్యతని తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షులుగా, ఇంకొక విషయం కూడా, ఇక్కడ దివ్యవాణి టీవీ చైర్మన్గా కూడా మొట్టమొదటిగా బాధ్యతలు తీసుకున్నది మన హైదరాబాద్ అతిమేత్రానులు మోస్ట్ రెవరెండ్ తుమ్మా బాలా గారు. కాబట్టి మొట్టమొదట కాలంలో గడ్డు పరిస్థితుల్లో ఇంకా మనకి స్పష్టంగా విషయాలు తెలియనప్పుడు మరి వారి సారథ్యంలో నడిచింది. వారు వెన్నంటి ఉన్నారు. దీనిని తప్పనిసరిగా మన ప్రజలకు అందించాలి. ఈరోజు దివ్యవాణి చేసే సువార్త చాలా ఎక్కువ అని చెప్పేసి నమ్మిన వారిలో వారొకరు, ప్రథములు కూడా. ప్రత్యేకించి వారిని మనస్ఫూర్తిగా దివ్యవాణి టీవీ వీక్షకులందరి తరపున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వారు మన మధ్యకు వచ్చి మొట్టమొదటిగా లైవ్లో, ప్రత్యేకంగా మన టీవీ కేంద్రం నుండి వారు ఈ పవిత్ర రాత్రి పాస్కా జాగరణ కార్యక్రమాన్ని నడిపించడానికి వచ్చినందుకు మరొకసారి మన దివ్యవాణి టీవీ వీక్షక లోకం తరపున, వారందరి తరపున, మీ అందరి తరపున, మా అందరి తరపున మరొకసారి వారికి ఆహ్వానాన్ని పలుకుతూ ఈ పవిత్ర రాత్రి సాంఘ్యాలని ప్రారంభించమని వేడుకుంటున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సోదరులారా, మన రక్షకుడు యేసుక్రీస్తు మరణమును దాటి జీవములో ప్రవేశించిన ఈ పరమ పవిత్రమైన రాత్రి వేళ ఒకచోట చేరి జాగరణలో పాల్గొని ప్రార్థనలో నిమగ్నము కావాలని ప్రపంచ నలుమూలలో ఉన్న తన బిడ్డలందరినీ శ్రీసభ ఆహ్వానించుచున్నది. ఈ విధముగా అతని వాక్కులను ఆలకించి రక్షకుని పాస్కోత్సవమును జరుపుకుని ఎడల అతడు మరణముపై సాధించిన విజయములో మనము కూడా భాగస్థులమగుదుము. అతనితో పాటు దేవుని యందు శాశ్వతముగా జీవించుదుము. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, విశ్వజ్యోతియును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా నీ విశ్వాసులను నీ మహిమ తేజస్సుతో నింపు. నీవు క్రొత్త అగ్నిని ఆశీర్వదించి పవిత్రము చేయుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా స్వర్గము మీది కోరికతో శారీరకముగాను మానసికముగాను శుద్ధులమై అంతం లేని శాశ్వత మహిమలో ప్రవేశింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాడు నేడు ఉన్న క్రీస్తు ఆదియును అంతమును ఆల్ఫా ఒమేగా కాలములు అతనివే. యుగములను అతని ఆధీనమే. అతనికి మహిమ అధికారములు శాశ్వతముగా యుగయుగములు చెల్లునుగాక. ఆమేన్. తన పవిత్రములైనట్టు తన పవిత్రములైనవి మహిమాయుతములైనవి రక్షకుడు క్రీస్తు ఇక్కడే మనల్ని కాచి అయిపోయింది. మీరు చెప్పారు. మనలను కాచి కాపాడునుగాక. ఆమేన్. ఇదిగో క్రీస్తు జ్యోతి పట్టుకోండి తండ్రి గారు. ఇది పెడదాం.
ఇదిగో క్రీస్తు జ్యోతి, సర్వేశ్వరునికి వందనములు. ఇదిగో క్రీస్తు జ్యోతి, సర్వేశ్వరునికి వందనములు. ఇదిగో క్రీస్తు జ్యోతి, సర్వేశ్వరునికి వందనములు. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున, దూతగణములు ఆడెను, దివ్య బేరీ మ్రోగెను, పాస్కావత్తి వెలిగేను, ప్రబలమించి మెరసేను, దేవరహస్యములెల్లా తేట తెల్లము ఆయెను. అంధకారములు మలిగేను, అమర జ్యోతి ఇలా వెలిగేను, మోదభరిత గానముల్ మేదిని ఎల్లా ధ్వనించెను, దివ్యనాదుని భవ్య తేజము వెన్నెలలై విరిసేను, సృష్టి అంతయు దీప్తిమంతమై దివ్య కాంతితో మెరిసేను, ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున, దూతగణములు ఆడెను, దివ్య మ్రోగెను. స్వామి సేవా భాగ్యము ఏమీ ఎరుగని నాకిది, పాస్కా విధుల దీపగా పరమ కరుణతో బ్రోచిన ప్రభుని దివ్య జ్ఞానముదయించగా, లోభితనము నశించగా, సన్నుతించరే చేరినను, దివ్య గీతము పాడరే, ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున.
ఈజిప్తు దాస్యము బాపిన స్వేచ్ఛామయమగు రాత్రి ఇది, పాపమెల్లా దృంచిన పరమ పవిత్ర రాత్రి ఇది, పాతాళ భక్త కోటికి వరమును సంగిన రాత్రి ఇది, జయశీలుడైన స్వామికి జోహార్లిడిన రాత్రి ఇది, ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందునా. అంతులేనిది నీ కరుణ, ఆశ్రిత రక్షణ శుభచరణ, దైవమనుజ సంబంధము దృఢమై ఘనమై వెలయంగా, గురుతుగా వృత్తి వెలిగేను పరమనాదుని రూపముగా, వేలవేలుగా వడివడినా వెలుగునొక్కటే కాంతి, ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందునా. దివ్య కాంతి వెదజల్లుచు దశ దిశలా వెలుగొందుచు, చీకటి పారద్రోలుచు లోకములెల్లా బ్రోచును, పాస్కా జ్యోతి క్రీస్తుడు పితా పుత్రలోక రీతిగా, రాజ్యము భువిపై చేతురు రాజిత తేజోమూర్తులై, ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందునా, ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందునా. ప్రియతమ సోదరులారా, పాస్కా జాగరణమును మహా ఘనముగా నిర్వహించు మనము ఇప్పుడు దైవవాక్కును సావధానముగా ఆలకించుదము. గతములో సర్వేశ్వరుడు తన ప్రజలను ఏ విధముగా రక్షించెనో, కడన మన రక్షకుడైన తన కుమారుని ఏ విధముగా పంపెనో ధ్యానించుదము. ఈ రక్షణాయుత పాస్క కార్యమును పరిపూర్తి చేయనట్లు దేవుని ప్రార్థించుదము. దయచేసి మీ టీవీ ముందు కూర్చొని ఆ క్రొవ్వొత్తులు ఆఫ్ చేయండి. మళ్ళీ తర్వాత వాగ్దానాలను స్మరించేటప్పుడు బాప్తిస్మము అప్పుడు మనం మళ్ళీ చెప్తాము, అప్పుడు మీరు వెలిగించుకోవచ్చు. దయచేసి కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించదు. పునరుత్థాన పండుగ పాస్కా జాగరణ. మొదటి పట్టణము. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను, ఆయన కంటికి అది బాగుగా ఉండెను. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ అధ్యాయము 2వ వచనం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారం లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. ఆయన చీకటి నుండి
వెలుగును వేరు చేశాను. వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టాను. అంతటా సాయంకాలమై ఉదయమాయను. అది మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయుగాక అని దేవుడు ఆనతిచ్చాను. ఆ ప్రకారమే జరిగాను. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించాను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతట సాయంకాలమై ఉదయమాయను. అదియే 2వ రోజు. ఆరిన నేల కనపడినట్లు ఆకాశము క్రింద ఉన్న నీరంతయు ఒక చోట నిలుచునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. పచ్చి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వాణిని భూమి మొలిపించుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వాణిని మొలిపించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతట సాయంకాలమై ఉదయమాయను. ఇదియే 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు, పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించునుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించునుగాక అని దేవుడు ఆనతిచ్చాను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను 2 సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయను. అదియే 4వ రోజు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక. భూమిపై ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందలి మహా తిమింగములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. వారినన్నిటిని దీవించి జలముల యందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రంలో నిండియుండునుగాక, నేల మీద పక్షులు లెక్కకు మిక్కుటమగునుగాక అని ఆనతిచ్చాను. అంతట సాయంకాలమై ఉదయమాయను. అది 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకిడి జంతువులను, అన్ని రకముల వాణిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకిడి జంతువులను, అన్ని రకముల వాణిని సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడి జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులుగా మానవులను సృజించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలం నందంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు, నీళ్లలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేల మీది క్రూర మృగములకు, ఆకాశం నందలి పక్షులకు, నేల మీది ప్రాకిడి జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును.
అని వారితో చెప్పాను. ఆ ప్రకారమే జరిగాను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచాను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీ ఆత్మను పంపి నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము. నూతన జీవమునొసగుము. నా ఆత్మమా దేవుని స్తుతించుము. ప్రభు నీవు మిక్కిలి ఘనుడవు. నీవు ప్రభావ వైభవములను బట్టల వలె ధరించితివి. వెలుగును వస్త్రం వలె తాల్చితివి. ఆకాశమును గుడారం వలె వ్యాపింపజేసితివి. అందరూ ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము. నూతన జీవమునొసగుము. సర్వశక్తులు నిత్య సర్వేశ్వర, నీవు సృష్టించిన వాటినన్నిటినీ క్రమబద్ధము చేయుటలో మహాసముద్రము మా పాస్కాయగు క్రీస్తు ద్వారా రక్షింపబడిన మేము ఈ వలన సృజింపబడినవి లోకపు జోలి దశల కంటే నూతన జన్మను పొందిన లోకపు మలి దశ మిక్కిలి విశిష్టమైనది అని గ్రహించుకొనగలుగుదముగాక. యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రెండవ పఠనము. ముందునకు నడువుము, సముద్రమున పొడి నేల మీద నడిచిపోమ్మని ఇశ్రాయేలుతో చెప్పుము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనము మరియు 15వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా ముందుకు నడువుమని ఇశ్రాయేలుతో చెప్పుము. నీ కర్రను ఎత్తుకొనుము, సముద్రం మీదికి చేతిని చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇశ్రాయేలు సముద్రం నడుమున పొడి నేల మీద నడిచిపోయేదరు. ఇక నేనందువా ఐగుప్తు దేశీయులు కఠినాత్ములుగా చేయుదును. అందుచే వారు ఇశ్రాయేలులను తరుముదురు. ఫరో రాజును అతని రథములను, అశ్వములను, కాల్బలములను చికాకుపరిచి మహిమ తెచ్చుకొందును. ఫరో రాజును అతని రథములను, అశ్వములను, సైన్యములను నాశనము చేసి మహిమను పొందినప్పుడే ఐగుప్తీయులు నన్ను యావేగా గుర్తింతురు అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయుల బలగములకు ముందుగా నడుచుచున్న యావే దూత అతని వెనుకకు వచ్చి చేరెను. వారు ముందు ఉన్న మేఘస్తంభమును కూడా వెనుకకు వచ్చి నిలిచెను. మేఘస్తంభము ఐగుప్తు దేశీయుల ఇశ్రాయేలుల నడుమ ఉండెను. మేఘము వలన చీకటి క్రమ్మెను. అది ఇశ్రాయేలులకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఐగుప్తీయులు దేశీయులు ఇశ్రాయేలు తలపడినట్లుగా ఆ రాత్రి అంతయు గడిచిపోయెను. మోషే సముద్రం మీదకి చేతిని చాచెను. యావే ఆ రాత్రి అంతయు తూర్పు గాలులతో సముద్రము వెనుకకు చుట్టుకొని పోవునట్లు చేసెను. సముద్ర గర్భమున ఆరిపోవునట్లు చేసెను. నీరు పాయల వలె ఇశ్రాయేలులు పొడి నేల మీద సముద్ర గర్భము ప్రవేశించిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడల వలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలును తరిమిరి. ఫరో రాజు రథబలములు, రౌతులు, గుర్రములు ఇశ్రాయేలీలను వెన్నట్టి సముద్ర గర్భమున ప్రవేశించెను. యావే వేకువ జామున మేఘస్తంభము నుండి
అగ్నిస్తంభము నుండి ఐగుప్తు దేశీయ సైన్యముల వైపు పారజూచెను. ఆ బలగములు గొగ్గోల పడినట్లు చేసెను. ఆయన చక్రములను ఊడినట్లుగా చేయగా వారి రథములు ముందునకు కష్టముగా కదిలెను. ఇశ్రాయేలీలను వదిలి పారిపోదము రండు, యావే వారికి తోడుగా నిలిచి మనతో పోరాడుచున్నాడు అని ఐగుప్తీయులు అనుకొనిరి. అప్పుడు యావే మోషేతో, సముద్రం మీదకు నీ చేతిని చాపుము, సముద్రము ఐగుప్తీయుల రథబలము మీద రౌతుల మీద తిరిగి పారునట్లు చేయును. మోషే సముద్రం మీదకి చేతిని చాచెను. ప్రొద్దుపడిచినప్పటికీ సముద్ర జలములు యథాస్థలమును మరలి వచ్చెను. దానిని చూసిన ఐగుప్తీయులు పారిపోజూచిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్రం మధ్యమున పడద్రోసెను. ఇశ్రాయేలు వెంటాడుచు సముద్రమున ప్రవేశించిన ఫరో రాజు సైన్యములందలి రథములను రౌతులను తిరిగి వచ్చి నీరు నిలువున ముంచివేసెను. ఫరో సైన్యంలో ఒక్కరు పురుగు కూడా బ్రతకలేదు. కానీ ఇశ్రాయేలు మాత్రము సముద్రంలో పడినేల మీద ముందుకు సాగిపోయిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడల వలె నిలిచినది. ఆనాడు యావే ఐగుప్తీయుల బారిన నుండి ఇశ్రాయేలును కాపాడెను. ఇశ్రాయేలీయులు సముద్రం మీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి. ఐగుప్తు దేశీయులు వ్యతిరేకంగా యావే ఓనార్చిన ఆ మహాకార్యమును ఇశ్రాయేలు కన్నులారా చూచిరి. వారు వేకువ యావేకు భయపడి ఆయన దాసుడగు మోషేను నమ్మిరి. అప్పుడు మోషే ఇశ్రాయేలులు యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేని గూర్చి గానము చేయుదము, ప్రభువు మహా విజయమును సాధించెను. ఆయన గుర్రములను రథములను సముద్రంలో కురలదోసెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీవు పూర్వము చేసిన అద్భుత కార్యములు ఇప్పుడును మా మధ్య కూడా జరుడే కాక మా కళ్ళారా మేము గాంచుచున్నాము. నీ బాహుబలమును ప్రదర్శించి ఐగుప్తీయుల హింసల నుండి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించితివి. నేడు కూడా నూతన జన్మనొసగు జలముల ద్వారా ప్రజలను రక్షించుతూనే ఉన్నావు. ఈ విధముగా సకల జాతి జనులు నీ అనుగ్రహ సహాయముతో అబ్రహాము సంతతి వారై నీవు ఎన్నుకున్న ఇజ్రాయేలు ప్రజల వారసత్వపు వరమును సంపూర్ణముగా పొందగలుగుతుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మూడవ పట్టణము. నేను మీపై శుభ్రమైన జలములు చల్లుదును, మీకు నూతన హృదయమును దయచేయుదును. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తమ దేశమున వసించినప్పుడు వారు తమ ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తన ముట్టుత వలె అపవిత్రమైనది. వారు దేశమున హత్యలు చేసిరి, విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కుమ్మరించితిని. వారి ప్రవర్తనకు, క్రియలకు వారిని దండించితిని. వారిని అన్య దేశములకు చెదరగొట్టితిని. వారు పోయిన తావెందల్లా నా నామమునకు అపకీర్తి తెచ్చిరి. జనులు, వీరు ప్రభు ప్రజలు, కానీ ఆయన వీరిని తమ దేశం నుండి బహిష్కరించనని చెప్పుకొనిరి. కానీ నా దివ్య నామమును గూర్చి నేను చింతించితిని. ఇశ్రాయేలీలు తాము పోయిన తావెందెల్లా దానికి అపకీర్తి తెచ్చిరి. నీవు ఇశ్రాయేలీలతో, యావే ప్రభునైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము, నేను మిమ్ము చూచి కాదు గాని నా దివ్య నామమును చూచి పనికి పూనుకొందును. మీరు పోయిన దేశమందెల్లా దానికి అవమానము తెచ్చితిరి. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా. నేను జాతుల మధ్య నా మహానామము పావిత్ర్యమును వెల్లడి చేయుదును. అప్పుడవి నేను ప్రభువుడు అని గుర్తించును. ఇది ప్రభువునైన నా వాక్కు. నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడనని తెలియజేసుకొందును. ప్రతి జాతి నుండి నేను మిమ్ము ప్రోగు చేసి మీ దేశమునకు కొనివత్తును. నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మీ విగ్రహముల నుండి, మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును. మీకు నూతన హృదయమును దయచేయుదును. నూతన ఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లు, నా విధులను పాటించినట్లు చేయుదును. అప్పుడు మీరు, నేను మీ పితరులకిచ్చిన నేలపై వసింతురు. మీరు నా ప్రజలగుదురు, నేను మీకు దేవుడనగుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయము ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. నీ శ్వాసనూది నీ శక్తితో లేపుమయా. నీ శ్వాసనూది నీ శక్తితో లేపుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రార్థించుదాము.
ఓ సర్వేశ్వర, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను కరుణతో కటాక్షింపుము. మానవ జాతి నిత్య రక్షణ కార్యమును శాంతియుతముగా నెరవేర్చుము. అప్పుడు నిరాశాపరులు జీవితములలో కొత్త ఆశలు కలిగి ఉన్నట్లు పాతవన్నీయు సహజ పరపబడుటయును క్రీస్తునందు ప్రారంభమైనవనియు క్రీస్తునందే పరిపూర్ణత పొందుటయు లోకాంతము గాంచునుగాక. యుగయుగములు పరిపాలించు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చెప్పాలా? గ్లోరియస్ చెప్పాలి కదా. ఓకే. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. నిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం. నిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం. నిమ్మే మేము ఘనపరచెదం.
జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయా మమ్ము తాకుమయా మా పాపము కడుగుమయా జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయా మమ్ము తాకుమయా మా పాపము కడుగుమయా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము గణపరచెదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము గణపరచెదం ఆమిన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, ఈ రాత్రిని మా రక్షకుని ఉత్థాన మహిమతో ప్రకాశింపజేసితివి. అతడు మరణము మీదను పాపము మీదను పొందిన విజయమును ఉత్సవముగా కొనియాడుటకు మేము ఇక్కడ చేరి ఉన్నాము. నీ దత్తపుత్రి పుత్రుల స్వాతంత్ర్యమును మాకు అనుగ్రహింపుము. మేము శారీరకముగాను మానసికముగాను నూతన స్థితిని పొందినట్లు కరుణింపుము. తద్వారా మేము నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడు. 4వ పట్టణము పునీత పౌలు రోమా పౌలులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితిమని మనకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొనిటిమి. ఏలైనా తండ్రి ప్రభుచే మరణం నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనము ఒక క్రొత్త జీవితంను గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉన్నచో ఆయన పునరుత్థానంలో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లును మన పాత స్వభావము ఆయనతో సిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఏలైనా మరణించిన వాడు పాపం నుండి విముక్తిడాయను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలైనా మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడు అని మనకు తెలియను.
మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము. ఆయన జీవితము దేవుని కొరకే జీవితము. మీరును మీ విషయమును అట్లే పాపమునకు మరణించితి ఉన్నాము. క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకే జీవించుచున్నామని తలంపవలెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే, తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే, లేచినాడు యేసుదేవుడు, లేచినాడు యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు. తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే. ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజుల్లో లేపుతానన్నాడే. ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజులలో లేపుతానన్నాడే. తన దేహం గూర్చి ఈ మాట చెప్పినాడే, మాట తప్పనివాడు చేసి చూపినాడే. తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే, తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త అధ్యాయము 28 వచనాలు 1 నుంచి 10 వరకు. విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారము ప్రాతకాలమున మగ్దలా మరియమ్మ వేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చిరి. అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఎలైనా పరలోకము నుండి దేవదూత దిగివచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపు వలెను, వస్త్రము మంచు వలెను తెల్లగా ఉండెను. కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయిరి. కానీ దూత ఆ స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. మీరే తక్షణమే వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచెనని శిష్యులకు తెలుపుడు. ఇదిగో మీకంటే ముందు యేసు గలిలయకు వెళ్ళుచున్నాడు, అచట మీరు ఆయనను దర్శింతురు. అదియే నేను మీతో చెప్పునది అనెను. అప్పుడు వారు భయానందములతో
వారి శిష్యులకు ఈ సమాచారమును తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరిగెత్తుచుండా యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆరాధించేవి. ఆయన పాదాలు పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలేనని చెప్పుడు, వారచట నన్ను చూడగలరు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసు ప్రభువు మృతులలో నుండి ఉత్థానమై దర్శనమిచ్చిన ఉత్థాన మహోత్సవాన్ని జరుపుకునే సందర్భంలో దివ్యవాణి తెలుగు టీవీ ఛానల్ వీక్షకులందరికీ ఉత్థాన మహిమ శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. దివ్యవాణి తెలుగు టీవీ ఛానల్ కేంద్రంలో పాల్గొనేవారు కథోలిక క్రైస్తవ బిడ్డలు, తెలుగు ప్రజలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా దేశంలో అంతటా ఉన్నటువంటి కథోలిక బిడ్డలందరినీ ఉద్దేశిస్తూ ఒక ఇండియా దేశంలో మాత్రమే కాదు, ప్రపంచమంతటా ఉన్నటువంటి కథోలిక క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు యేసు ప్రభువును విశ్వసించే ప్రతి ఒక్కరిని ఉద్దేశిస్తూ మీ అందరికీ ఈ ఉత్థాన మహిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు అందిస్తూ ఈ ఈస్టర్ సందర్భాన దేవుని యొక్క వాక్యాన్ని గురించి
మిమ్మల్ని సంబోధిస్తూ సందేశాన్ని అందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ఉత్థాన మహిమ మహోత్సవాన్ని జరుపుకునే సందర్భంలో మూడు ముఖ్య విషయాలు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భం అని మీకు తెలియజేస్తున్నాను. ఒకటి, యేసు ప్రభువు ఉత్థాన మహిమను పొందిన గడియ. యేసు ప్రభువు కథోలిక విశ్వాస జీవితానికి ఉత్థానం అవ్వటం అనేది ప్రథమ అంశం అని మీకు తెలియజేయడం జరుగుతుంది. కథోలిక విశ్వాసానికి ప్రియ కథోలిక క్రైస్తవ బిడ్డలారా, మూలం విశ్వాస జీవితానికి పునాది కథోలిక విశ్వాసం. అందుకే చిన్నప్ప గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మొదటి కొరింథీ రాసినటువంటి మొదటి లేఖలో 15వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కొరింథీ రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయంలో నేను 14, 15 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు లేవనెత్తబడినచో మా బోధ వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థమే. మేము దేవుడు క్రీస్తును జీవముతో లేపెననుటయే దేవుని విషయంలో అసత్యమాడినట్లే. ఏలైనా మరణించిన వారు జీవముతో లేవనెత్తబడినట్లయే నిజము. అందుకే దేవుడు ఆయనను లేవనెత్తినట్లే కదా. ఒకవేళ యేసు ప్రభుని లేవనెత్తకపోయినట్లయితే మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అని తెలియజేశారు. కనుక ఉత్థానము అనేది
మృతుల నుండి ఉత్థాన మహిమను పొందటం కథోలిక విశ్వాసానికి మూలము అని మనం తెలియజేసుకోవడం ముఖ్యం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవది యేసు ప్రభు ఉత్థానం అవ్వటం, మరణా నుండి లేపబడటం అనేది మనకి గ్యారంటీ. అంటే మనం కూడా ఒక రోజున ఉత్థానం అవుతాము, ఉత్థానమైన శరీరంతో మోక్షరాజ్యంలో ప్రవేశిస్తాము అనేది గ్యారంటీ. అది రెండవది. ఏ విధంగా యేసు ప్రభు లేపబడ్డారో వారిని విశ్వసించే వారందరూ కూడా లేపనెత్తబడతారు ఒక రోజున అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడనే మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాల్సింది, యేసు ప్రభు మార్తమ్మ మరియమ్మలతో లాజరుడు చనిపోయినప్పుడు వారిని ఓదార్చడానికి వెళ్ళారు. అప్పుడు మార్తమ్మ ప్రభుతో ఇలా పలుకుతుంది, ప్రభు, మీరు ఇక్కడ ఉండి ఉన్నచో మా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున ఉత్థానము అగును, అతడు మరలా లేచును అని నేను ఎరుగుదును అనెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించి నన్ను జీవించును, జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడగు క్రీస్తు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ప్రభు వాగ్దానం చేశారు, పునరుత్థానము. మామూలుగా మరణించేవారు జీవంతులు జీవిస్తారు, మరణం తర్వాత అది వేరు. లాజరుడు చనిపోయినప్పుడు వెళ్ళి ఆయన్ని మళ్ళీ అదే జీవితంలోకి లేపారు. ఆయన ఆ జీవితాన్ని కొనసాగించాడు. కానీ ప్రభు ఇక్కడ పలికేది, నేనే పునరుత్థానాన్ని,
నన్ను విశ్వసించేవాడు మరణించినను జీవించును. ఇది మరొక జీవితం ప్రియులారా. ఉత్థానం అనేది అది ఉత్థాన జీవితం. దాన్ని గ్రహించడానికి యేసు ప్రభు ఉత్థానమయ్యారు. ఆ విషయాన్ని గురించి తెలియజేశారు. మారు రూపాన్ని దాల్చారు. తన శిష్యుల్లో 3 శిష్యుల్ని వెంటబెట్టుకొని మారు రూపం దాల్చేప్పుడు రాయపగాడు ఎంతో ముగ్ధుడై, మీకు ఒక కుటీరము, మోషే గారికి ఒక కుటీరము, ఏలియా గారికి మరొక కుటీరం ఇక్కడే నిర్మిస్తామని చెప్పేసి మారు రూపం పునరుత్థానం అయినట్లు సందర్భంలో ఆ మారు రూపం ద్వారా తెలియజేశారు. యేసు ప్రభు ఉత్థానమయ్యే జీవితం వేరుగా ఉంటుంది. దాని మహిమ ఎలాగుంటుందో ఈ 3 అపోస్తలులకి తెలియజేశారు ప్రియులారా. మరొకటి, యేసు ప్రభు ఉత్థానమై ఒక ప్రక్క మనకి గ్యారంటీ ఇచ్చారు. నేనే పునరుత్థానాన్ని, నన్ను విశ్వసించేవాడు చనిపోయినప్పటికీ జీవించును, నన్ను విశ్వసించేవాడు ఆ మరు జీవితాన్ని చూడగలుగుతాడు అని చెప్పి తెలియజేయటం, వాగ్దానం చేయటం అనేది గ్యారంటీ. మరొక విషయం, నమ్మకాన్ని కూడా మనకి కలిగిస్తుంది. ఇది 3వ విషయం. ముఖ్యంగా ఈ ఉత్థాన పండుగ సందర్భంలో, ఈస్టర్ పండుగ సందర్భంలో ప్రభు మనకి తెలియజేసేది, లోకంలో ఉండేటువంటి జీవితం మనకు తెలుసు. పాప జీవితం, చెడువైపు మనసు లాగుతుంది, మోహ ఆశలు ఇవన్నీ కలుగుతుంటాయి. వీటిని జయించే శక్తి ఉత్థాన క్రీస్తువు మనకి దయచేస్తారు అనేటటువంటి నమ్మకాన్ని కలిగిస్తారు. ఆ నమ్మకం అనేది మనకి దయచేస్తారు. చెడుని జయించే శక్తిని దయచేస్తారు. ఈ ఉత్తానమైనటువంటి జీవితం, మన విశ్వాస జీవితం, ప్రభు ఏ విధంగా ఉత్థానం అవుతారో మనం కూడా అదేలాగా ఉత్థానం అవుతాము అనేటటువంటి సంగతి మనకి నమ్మకాన్ని కలిగిస్తుంది. ఎవరెవరైతే ఆ నమ్మకంలో జీవిస్తారో వారు ఈ శక్తిని పొందుతారు. శక్తిని పొంది చెడు జీవితాన్ని జయిస్తారు, పాప జీవితాన్ని జయిస్తారు. ఇవి ముఖ్యంగా ఈ పాస్కా పండుగ సందర్భంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు అని చెప్పి, ఆ విధంగా మనం జీవిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి విషయం. ప్రభు జీవితం, ప్రభు ఉత్థానం అయింది
మనని ఉత్థానం అవటానికి ఇవ్వబోయే జీవితం కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పి ఒకటి గ్యారంటీ ఒకటి ప్రభువు తెలియజేశారు. రెండవది, ఆ జీవితాన్ని జీవిస్తూ మనం పోతూ ఉంటే నమ్మకం అనేది కూడా తెలియజేశారు ప్రియులారా. ఈ విధంగా ఉత్థాన పండుగ సందర్భంలో, ఈస్టర్ పండుగ సందర్భంలో ప్రభువు మనకి అందించేటువంటి మన జీవితానికి గ్యారంటీ కూడా దయచేసి ఆ జీవితాన్ని జీవించినట్టయితే మనకి నమ్మకం, ఈ నమ్మకాన్ని కూడా కలుగజేసి విశ్వాస బిడ్డలుగా జీవించి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పి తెలియజేసే అంశాన్ని మనం సొంతం చేసుకొని ఆ విధంగా జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈరోజు ప్రతిరోజు ప్రార్థిస్తూ ముందుకు వెళదాం. ప్రియమైన సోదరి సోదరులారా, పాస్కా పవిత్ర కార్యముల ద్వారా జ్ఞానస్నానమందు మనము క్రీస్తుతో పాటు భూస్థాపితమైతిమి. తద్వారా మనము అతడితో ఐక్యమై నూతన జీవితమును గడపగలుగుతున్నాము. తపకాలపు నియమ నిష్ఠ ముగించుకొని మనం ఇప్పుడు జ్ఞానస్నాన ప్రమాణములను ప్రకటించుచుందుము. వీటి ద్వారా సైతానుతో సంబంధమును దాని చర్యలను విడనాడుదుమనియు కథోలిక శ్రీసభ దేవుని సేవ మాత్రమే చేయుచుందుమనియు మాట ఇచ్చి ఉంటిమి. ఆ మాట ప్రకారము సదా జీవింతుము అని ఇప్పుడు ప్రతిజ్ఞ చేయుదుముగాక. అందువలన అందరూ కూడా మీరు క్రొవ్వొత్తులు వెలిగించుకోండి. మీ మీ ఇండ్లలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మన బిషప్ తండ్రి గారు మన జ్ఞానస్నాన ప్రమాణాలని పునః ప్రకటన చేయడానికి మనందరినీ కూడా నడిపిస్తారు. అందరూ కూడా కొవ్వొత్తులు వెలిగించుకొని మీరు ఈ పవిత్రమైన సాంగ్యంలో అందరూ కూడా నడవాలని ఆహ్వానిస్తున్నాం. ప్రియ బిడ్డలారా, మీరు పిశాచమును విసర్జించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. దాని ఆకర్షణలన్నింటినీ త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రులను మన ప్రభువైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి పితా కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు అని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పవిత్ర ఆత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును,
పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. జల పవిత్ర ఆత్మల ద్వారా మనకు నూతన జన్మను వసగిన, మనకు పాప విమోచనమును ప్రసాదించిన సర్వశక్తిగల సర్వేశ్వరుడు అనగా మన ప్రభువు యేసుక్రీస్తును తండ్రి అతని వరప్రసాదము ద్వారా మనలను కాపాడుచు మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దయచేసి ఇప్పుడు మనం విన్నప ప్రార్థనని చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా పావన జనకులైన పోప్ ఫ్రాన్సిస్ గారిని ఆశీర్వదించండి. ఈ సమయంలో వారి యొక్క ఆధ్యాత్మిక నాయకత్వంలో మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థించుచున్నాము. అదేవిధంగా మా అతిమిత్రానులు, హైదరాబాద్ అతిమిత్రానులు తుమ్మా బాలా గారిని ఆయురారోగ్యాలతో దీవించమని, వారిని ఇంకా ఎక్కువగా ఈ పునరుత్థాన శక్తితో నింపమని, అదేవిధముగా కథోలిక పీఠాధిపతుల సమాఖ్యలో ఉన్న ప్రతి మిత్రానులను ఆశీర్వదించమని, మరి అదేవిధంగా ఈ దివ్యవాణి చైర్మన్ బిషప్ గారు ఉడుపుల బాలా గారిని కూడా దీవించమని, ఇంకా రానున్న దినాలలో ప్రత్యేకించి ప్రతి గురువుని ఆశీర్వదించి ఈ సమయంలో మీ ముందు మోకరించి ప్రార్థించే గురువులుగా వారిని దీవించి మీ అనుగ్రహాలను ప్రజల కోసం ఎల్లప్పుడూ వేడుకునే గురువులుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈరోజు మీరు వాక్యం ద్వారా మాకు సెలవిచ్చి ఉన్నారు. పునరుత్థాన శక్తిని మీరు ప్రభువా, మీరు ఈరోజు పునరుత్థానమై మాకు కూడా పునరుత్థానము కలదన్న నమ్మికను వికసింపచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పునీత పౌలుడు చెప్పినట్లుగా ఈ లోకము కోసమే కాకుండా పరలోకంలో నిత్య నివాసము కోసం మన విశ్వాసము, లేదంటే ఇది వ్యర్థమని చెప్పినట్లుగా ప్రభువ మేము నమ్మి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఎంతోమంది దివ్య బలి పూజలు అర్పించి ప్రభువ మరి ఈ కరోనా బారి నుండి తప్పించమని అడుగుతూ ఉన్నారు. ప్రత్యేకించి మీరు మొదలుపెట్టిన కార్యమును పూర్తి చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. మీకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారము ప్రభువ ఇదిగో దీనిని తప్పించమని, మరి ముఖ్యముగా అనేక మంది చనిపోయిన ఆత్మలకు శాంతిని దయచేయమని, ఇంకా దీనిలో ప్రభువ ఇంకా వ్యాధితో ఉన్న వారందరినీ కూడా స్వస్థతను దయచేయమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు దివ్యవాణి ద్వారా మీ సువార్తను ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా ప్రభువా ప్రకటిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీరు ప్రభువా మా మీద ఎక్కువగా ప్రేమ చూపించి మరి 4 సంవత్సరాల క్రితమే ప్రభువా మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమయంలో మీరు దివ్యవాణి ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకించి ఈ సమయంలో మరి నేరుగా ప్రభువా మీ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనలేకపోయినప్పటికీ మరి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆత్మీయంగా ఈరోజు ఎవరైతే దివ్య ప్రసాదాన్ని స్వీకరించలేరో ఆత్మీయంగా స్వీకరించే భాగ్యమును వారికి దయచేయమని, ప్రత్యేకించి ప్రభువ దివ్య సత్ప్రసాద ప్రభువ ప్రత్యేకించి వారి జీవితాలలో మార్పుని దయచేయమని, వారు రూపాంతరము చెంది మీ రూపంలో ప్రభువ తండ్రి మేమందరం కూడా ఒకే శ్రీసభగా అయ్యే భాగ్యమును దయచేయమని, మరి దాతలను దీవించమని, అనేక మంది బిడ్డల ప్రభువా ఇదిగో తండ్రి దివ్యవాణి మీద ప్రేమతో ముందుకు కొనసాగించడానికి ముందుకు వస్తూ ఉన్నందుకు వారందరిని ఆశీర్వదించమని, పేరు పేరును దీవించమని, ఈరోజు ఈ దివ్య బలి పూజను ప్రభువ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే లక్షలాది మంది బిడ్డలను ఆత్మలను ప్రభువ రక్షించుకోమని, మరి వారికి ఆరోగ్యమును దయచేయమని, కావలసిన శక్తిని బలాన్ని ముఖ్యంగా ప్రభు త్వరలోనే మేమంతా కూడా ప్రపంచమంతా కూడా ప్రభు దీనిని అధిగమించి దీనిని దాటిపోయి మీ పునరుత్థాన శక్తిని మా కుటుంబాలలో మేమందరం కూడా స్వీకరించలాగిన ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రత్యేకించి మౌనంగా మన యొక్క విన్నపాల కోసం ఆ ప్రభుని మొరపెట్టుకుందాం. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి.
ఆమేన్. సంధ్యరాగముతో అంజలి హస్తముతో సంధ్యరాగముతో అంజలి హస్తముతో సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి సంధ్యరాగముతో అంజలి హస్తముతో కలసిన సోదరులు కలిపిన కరములతో కలసిన సోదరులు కలిపిన కరములతో చిలికిన ఈ సారం పలికిన అనురాగం చిలికిన ఈ సారం పలికిన అనురాగం సంధ్యరాగముతో అంజలి హస్తముతో మమతల జీవితము నిరతము దీవెనలే పరమున నీరూపం మలతును నారూపం పరమున నీరూపం మలతును నారూపం సంధ్యరాగముతో అంజలి హస్తముతో సోదరులారా, నేనును మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తుల సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ ప్రజల ప్రార్థనలను వారు తెచ్చిన బలి అర్పణలతో పాటు అంగీకరింపుము. మా రక్షణమునకు కారణమైన ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మాలో ప్రారంభించిన రక్షణ కార్యము నీ శక్తి ద్వారా మాకు శాశ్వత స్వస్థతను దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను
ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ రాత్రి నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతను తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవనమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహిమ నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా. ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసనా, మహోన్నతమున హోసనా, 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 హోసనా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమును తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువునకు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము.
ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్య కానుకగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపౌస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా అగ్రపీఠాధిపతులు తుమ్మా బాలాగారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసలు చదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తుల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగములో గౌరవ మహిమలో కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందును. అరుగో గలిలయ మహాపురుషుండు, నాకెన్నో ఘన కార్యములు చేసేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకిది నా హృదయగానం, ఆయనకిది నా హృదయగానం. దేవా, నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు, నాకెన్నో ఘన కార్యములు చేసేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకై వచ్చెను తన మనసిచ్చెను, నాకై వచ్చెను తన మనసిచ్చెను, ప్రాణమునిచ్చెను, జీవము పోసెను. ఉత్తనుడయ్యెను నాతో నిలువన్, ఉత్తనుడయ్యెను నాతో నిలువన్. ఆయనకిది నా హృదయగానం, ఆయనకిది నా హృదయగానం. దేవా, నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు, నాకెన్నో ఘన కార్యములు చేసే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువై వెలసెను మనసును కోరెను, ప్రభువై వెలసెను మనసును కోరెను, ప్రేమతో నింపెను, ప్రతి ప్రేమను కోరెను. సోదర ప్రేమను శాసనమొసగిన్, సోదర ప్రేమను శాసనమొసగిన్. ఆయనకిది నా హృదయగానం, ఆయనకిది నా హృదయగానం. దేవా, నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను.
అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిది నా హృదయగానం, ఆయనకిది నా హృదయగానం. దేవ నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసే. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా విందులో మమ్మ పోషించితివి. నీ పరిశుద్ధాత్మతో మమ్మ నింపి మేము ఏక మనసు కలిగి శాంతి ప్రేమలతో వర్ధిల్లునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవమును రాత్రి మీ ఆశీర్వాదములు మీకు అందించి సకల పాపముల నుండి సకల కీడు నుండి రక్షింతురుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానములను నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మరణము చేసి దుఃఖించితిరి. ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందంతో కొనియాడుచున్నారు. నిత్య విందునకు సంతోషముతో అతడు మేము ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకించి మీ అందరికీ కూడా క్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ పవిత్ర రాత్రి పాస్కా జాగరణ సాంఘ్యాలు నిర్వహించిన హైదరాబాద్ అతిమిత్రానులు మోస్ట్ రెవరెండ్ తుమ్మాబాలా గారికి దివ్యవాణి టీవీ ప్రేక్షక వీక్షక లోకం తరపున మనందరి తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు వారు రావడం చాలా ఆశీర్వాదకరం. మన దివ్యవాణి టీవీకి వారు ఎంతో చేశారు, మనం ఎంతో వారికి రుణపడి ఉన్నాము. వారిని దేవుడు దీవించాలని ఆయురారోగ్యంతో శాంతి సమాధానాలతో ఇంకా పునరుత్థాన ప్రభు శక్తితో దీవించాలని మనందరం కూడా ప్రార్థించుదాం. మరొకసారి ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ మరి ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మనందరం కూడా ఈ పవిత్ర వారాన్ని గడిపాము. అయితే మీ వెంట మీతో దివ్యవాణి వెన్నంటి ఉండి ఈ పవిత్ర వారం ఒక విధంగా బాధాకరమైనప్పటికీ కూడా మరి అయితే కనీసం ఈ విధంగానైనా దేవుని దర్శన భాగ్యాన్ని కలిగింపచేసి మరి ఆధ్యాత్మికంగా ప్రతి ఇంటిని గుడిగా చేసింది.
ప్రతి ఇంటిని గుడిగా మలుచుకొని ప్రభువు సాన్నిధ్యాన్ని మనందరం కూడా స్వీకరించాము. కాబట్టి ప్రత్యేకించి ఆ దేవాది దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా కథోలిక పీఠాధిపతుల, తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్యకు కూడా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి దివ్యవాణి టీవీ చైర్మన్ గారి తరపున, వైస్ చైర్మన్ గారి తరపున, అందరి తరపున, ఇక్కడ ముఖ్యంగా సిబ్బంది తరపున మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, ఇది మరి మనకు తెలియదు లాక్డౌన్ ఎంతకాలం ఉంటుందో. అప్పటి వరకు కూడా తిరిగి దేవాలయాలకు మీరు వెళ్ళే వరకు కూడా మేము దివ్యవాణి టీవీ మీకోసం ప్రత్యక్ష ప్రసారాలు చేస్తామని మేము మీకు మాట ఇస్తున్నాం. ప్రత్యేకించి రాబోయే దినాలలో కూడా మీరు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మీ ఇంటిలోనే ఉండి ప్రభుని ఆత్మీయంగా స్వీకరించండి. మరి ముఖ్యంగా ఈ సమయంలో మరి ఎంతోమంది పూజను సమర్పించారు, వారందరికీ దేవుని ఆశీస్సులు. ఇంకా రేపటి రోజున కూడా 6 పూజలు ఉన్నాయి. ఉదయం 6 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకి, రాత్రి 6 గంటలకి తెలుగులో, మరి ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి ఇంగ్లీష్లో. కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఒక దివ్య బలి పూజను సమర్పించి ఆ విధంగా మీరు చేయూతనివ్వండి. రానున్న దినాలలో ముఖ్యంగా మరి ఈ దివ్యవాణి కొనసాగించడానికి ప్రతి నెల 50 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి దీన్ని నిరంతరంగా ఈ ఆధ్యాత్మిక పదంలో మనం నడిపించాలంటే మీ చేయూత తప్పనిసరిగా అవసరం. కాబట్టి మేమందరినీ కోరుకునేది ఏంటంటే 2 చేపలు 5 రొట్టెలు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా డైరెక్ట్ డెబిట్ ఫామ్ ద్వారా మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లయితే నెలకు 200 లేదా 500, 25,000 మంది 200 రూపాయలు ఇచ్చినట్లయితే 50 లక్షలు, 10,000 మంది 500 రూపాయలు ఇచ్చినట్లయితే 50 లక్షలు. కానీ మనం అడిగేది ఉన్న వాళ్ళ కొద్దీ, దేవుడు ఇచ్చిన కొద్దీ 200 లేదా 500, యావరేజ్ మీద 400 చొప్పున మనకి 12,000 మంది అవసరం. ఇప్పటికే 3,000 మంది ఉన్నారు. వారందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు. మరి ముఖ్యంగా ఇంకొక 9,000 మంది అవసరం ఉంది. కాబట్టి మీరు మీ SMS ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మీ పోస్టల్ అడ్రస్ పంపించినట్లయితే ఆ డైరెక్ట్ డెబిట్ ఫామ్ మీకు పంపిస్తాము. మీరు దాన్ని సైన్ చేసి మాకు తిరిగి పంపించినట్లయితే ఆ విధంగా ప్రతి నెల కానీ, సంవత్సరానికి ఒక్కసారి కానీ మీకు ఏదైతే వీలుంటుందో దాని ద్వారా పంపించగలరని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇదే సమయంలో మీరందరూ కూడా మరి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. లింక్స్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు ఉత్థాన ప్రభు శుభాకాంక్షలు. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగెడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగిడెను. అందువేసిన ముద్ర కావలి నిలిచే దైవసుతుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిలిచే దైవసుతుని ముందు. గీత
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము జేసురాజు లేచెను అల్లెలూయా జయమర్పటించెదము వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు తను చెప్పిన విధముగా తిరిగి లేచే పరుగిడి ప్రకటించుడి తను చెప్పిన విధముగా తిరిగి లేచే పరుగిడి ప్రకటించుడి గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము జేసురాజు లేచెను అల్లెలూయా జయమర్పటించెదము జేసురాజు లేచెను అల్లెలూయా జయమర్పటించెదము జేసురాజు లేచెను అల్లెలూయా జయమర్పటించెదము